హలో గుడీస్, నేను మీ కోనసీమ. తమ్మునిలో చూపించిన విధంగా మీకు నేను ఒక చిన్న మినీ గోవా అండ్ కోనసీమ అందాలు, నెక్స్ట్ అన్నా చెల్లెలు గుట్టు చూపించబోతున్నాను. అన్నా చెల్లెలు గుట్టు అంటే ఏంటో అనుకుంటున్నారా? అదేండి బాబు, కోనసీమలో అంతర్వేది అనే గ్రామంలో సముద్రము అలాగే గోదావరి ఒకే దిక్కుని కలుస్తుంది. దాన్నే అన్నా చెల్లెలు గుట్ట అంటారు. దానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి బాబు. దాన్ని చూపెడతాకే ఈరోజు నేను మా ఫ్రెండు బయలుదేరాం. వెళ్ళే దారిలో మాత్రం చాలా అయితే చూస్తాం మనం. చూడండి, చాలా అంటే ఇవాళ చాలా ఎండగా ఉంది. కోనసీమ అంటే మాత్రం చాలామంది లైక్ చేస్తారు. ఎందుకనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. రోడ్డుకి ఆ సైడు ఈ సైడు కొబ్బరి చెట్లు, చల్లని ప్రాంతం. ఓ పక్కనేమో రైస్ క్రాపు, ఓ పక్కనేమో చెట్లు. వెళ్ళే దారిలో వెళ్తూ ఉంటే మనకు మొత్తం ఇంక ఇలాగే ఉండద్దండి బాబు రోడ్డు. ఇలా మనకి ఎక్కడ ఏ ఊర్లోనే ఉండదు, అది మాత్రం కోనసీమలోనే ఉంటుంది. చూడండి, చెట్లు, ఆ రైస్ క్రాపు, కాలువ అన్నీ ఎంత బాగుంటాయో. అందుకండి మేము కోనసీమ వదిలి ఏ సిటీలోకి వెళ్ళం. మాకు మనసు ఒప్పదు మా ఊరు వదిలేసి వెళ్ళాలని. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ గోవా వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. వెళ్ళని వాళ్ళు కూడా సెల్లో చూసి ఉంటారు. మన గోవాలో కూడా సేమ్ ఇలా రోడ్డు ఉండి ఆ సైడు ఈ సైడు చెట్లు ఉండి పంటలు ఉండి ఉంటాయి. కొంతమంది చూసి చాలామంది షాక్ కూడా అవుతారు, సేమ్ గోవాలో ఉంది ఏంటా అని. మా పూర్వం నుంచి ఇంకా చెట్లు అనేవి చాలా ఉండేవి, కానీ ఇప్పుడు చాలా మట్టుకి వాటిని ల్యాండ్స్ చేయటం వల్ల, సైట్లు చేయటం వల్ల కొంచెం తగ్గింది. అయినా కానీ అందం మాత్రం పోలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. టైం అయితే ఇప్పుడు 12 అయింది. సో అలా ఎండలో బయలుదేరాం. ఈరోజైతే మాత్రం ఫుల్ ఉంది ఎండ. మీకు నేను చూపెట్టబోయేది ఏంటంటే, మంచిగా వెళ్ళే దారిలో అందమైన రోడ్లు, ఒక మంచి లొకేషన్స్. ఇదిగోండి చూడండి, ఈ లొకేషన్ ఎంత బాగుంటుందో. మంచి రోడ్డు, ఆ సైడ్ చెట్టు ఈ సైడ్ చెట్లు, మధ్యలో కాలవ. ఆ నీళ్ళు చూసారా ఎంత బాగున్నాయో. ఇది మనకి అంతర్వేదికి వెళ్ళే దారండోయ్. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో మీరు. మొత్తం చూడండి, స్కిప్ చేస్తే మాత్రం అన్నీ మిస్ అయిపోవాల్సిందే మీరు. ఇది చూసారా, ఒక పక్కనంతా క్రాప్, ఇంకా పక్కనంతా నార్మల్ ల్యాండ్, మధ్యలో దారి ఎంత గ్రీన్గా ఉందో చూసారా సీనరీ. ఒక సింగిల్ చెట్టు ఉందండి రోడ్డు పక్కన. ఇక్కడ నుంచి ఫోటోలు దిగితే మాత్రం చెప్పక్కర్లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్లకి అందరూ ఎక్కడెక్కడికో వెళ్తారు ఇవన్నీ వదిలేసి. నెక్స్ట్ ఇప్పుడు మనకు ల్యాండ్ వచ్చేసింది. సో మనం బీచ్కి దగ్గరికి వచ్చామన్నమాట. ఇది అంతర్వేది టెంపుల్ అంటారు. ఇది ఫేమస్ అన్నమాట, ఫెస్టివల్ జరుగుతుంది. ఇదిగోండి, నెక్స్ట్ వీడియోలో మీకు నేను లైట్ హౌస్ చూపెడతాను. ఆ లైట్ హౌస్ పైకి ఎక్కి వ్యూ చూస్తే మాత్రం ఇంకా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎందుకంటారా, లైట్ హౌస్ పైకి ఎక్కిన తర్వాత అంతర్వేది అనే గ్రామం మొత్తం మనకు కనిపిస్తుంది. సముద్రం ఏంటి, పక్కన ఉన్న చెట్లు, ల్యాండ్స్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను లైట్ హౌస్ ఫుల్ వీడియో చేసి పెడతాను, చూద్దరు కానీ నెక్స్ట్ వీడియో. ఇదిగోండి, మనమైతే డెస్టినేషన్కి వచ్చేసినట్టే. ఇప్పుడు దాకా రోడ్డు ఉంది, కొంచెం ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే మాత్రం చెట్లు గీసుకుపోతాయి. అవి కొంచెం అట్లకి మూలలో ఉంటాయి అన్నమాట, తుమ్మ చెట్లు అంటారు.
సో మనం వచ్చేసినట్టే. మేము వచ్చిన టయానికి అంత జనాలు లేరు, వెళ్ళే టైంకి అయితే మాత్రం వచ్చేసారు చాలామంది. ఇదిగోండి, ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకు రోడ్డు ఉండదు. బీచ్ దగ్గరికి వెళ్ళే దగ్గరికి మనం పైగా కొంచెం దూరంలో బైక్ ఆఫ్ చేసేయాలి, అక్కడి నుంచి నడుచుకునే వెళ్ళాలి. బండి వేసుకున్నట్టయితే ఉండదు, అంటే అక్కడ ఫుల్ ఇసుక ఉంటుంది కదా, సో మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పైగా బైక్ కూడా మూవ్ అవ్వదన్నమాట. అంటే ఇది కొంచెం 12 ఆ టైం కాబట్టి మనకి ఇంకా వాటర్ ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి మాత్రం కొంచెం తగ్గుతుంది వాటర్. సో ఇప్పుడైతే మనకి వెళ్ళటం ఉండదు. కనిపిస్తుంది చూడండి, మనం అక్కడే బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం అక్కడి నుంచి నేను మీకు మొత్తం చూపిస్తాను, అన్న చెల్లెలు గుట్ట అంటే ఏంటో. ఓకే, మనం వాటర్ మిలన్ తీసుకుందాం చల్లగా. ఓకే, వెళ్ళిపోదాం మనమైతే. మనం వెదరం చూసారా, చిన్నగా రివర్ టైప్లో. అది ఏంటంటే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న పాయ అనమాట అది. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి, కానీ వాటర్ వల్ల కొంచెం అలా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం ప్రమాదమే. ఇక్కడ బీచ్ అన్నాను కదా, ఏదైతే గోదావరి సముద్రం ఉందో ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మాత్రం ఎవరు దిగరు అండ్ స్నానం కూడా చేయరు. బీచ్కి అయితే ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి మనం, అది కూడా ఒక రోజు నేను చూపిస్తాను. ఇదైతే ఒక వ్యూ పాయింట్ టైప్ అనమాట, గోదావరి సముద్రం కలిసే వ్యూ పాయింట్ అంటారు. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, నేను మీకు చూపిస్తాను. వీడియోలో కనబడుతుంది మా ఫ్రెండ్ అనమాట, ఏం చేసిన ఇద్దరం కలిసి వెళ్తాం. అదిగోండి వీడియో చూడండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది సముద్రం, రైట్ సైడ్లో ఉన్నది మాత్రం గోదావరి. బోట్ ఉంది కదా, అది గోదావరి. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ సైడ్లో మాత్రం అసలు ప్లేన్ ఉంటుంది వాటర్, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ అలలు ఉంటాయి. అంటే మరి సముద్రంలో అలలు ఉంటాయి కదా, చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడైతే అలలు, ఇది సముద్రం అనమాట. అందుకే ఇక్కడ వాటర్ సరిగ్గా రొటేట్ అయిపోతుంది, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వాటర్ తగిలి. ఇదేమో గోదావరి. ఇప్పుడు దాకా బోట్ అయితే ఊగలేదు, అక్కడికి వెళ్ళగా బోట్ ఎలా ఊగుతుందో చూడండి. ఎందుకంటే వాళ్ళు సముద్రంలోకి ఎంటర్ అయిపోయారు, సో అక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ బోట్ ఎక్కువ ఊగుతుంది. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇది అనమాట వ్యూ పాయింట్. ఈ పక్క నుంచి వాటర్ ఆ పక్క కానీ, ఆ పక్క నుంచి వాటర్ ఈ పక్క కానీ మిక్స్ అవ్వదు. దానికి మళ్ళీ అలా వాటర్ తాకి మళ్ళీ వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది. సరిగ్గా చూడండి, గోదావరిలో అలలు ఉండవు, సముద్రంలో అయితే అలలు ఉంటాయి. ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఎంత బాగుందో చూసారా, మా కోనసీమలో సముద్రం గోదావరి ఒకే దిక్కున కలవటం. చూడండి ఆ అలలు, వాటర్ చాలా అంటే చాలా చాలా బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. లైట్ హౌస్ వీడియో పెడతాను.